అండి ఈ రోజు బెంగాల్ ఫేమస్ కిచిడి చేశాను. ప్లేటింగ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. నేనైతే స్టార్టింగ్ లో పప్పు రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది కదా, దీనిలో ఏం స్పెషల్ ఉంది అనుకునేదాన్ని. మన తెలుగు వాళ్ళకి పులిహోర అంటే ఒక ఎమోషన్ కదా, అలా అని రైస్ రసం కలుపుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. దీని స్పెషల్ దానికే ఉంటుంది. బెంగాల్ లో అయితే చలి విపరీతంగా ఉంది. మా అత్తయ్య గారు ఎండలో కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. ఇప్పుడైతే కిచిడి ప్రాసెస్ చూసేద్దాము. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దోరగా స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తున్నంత వరకు వేయించుకోవాలి. ఈ కిచిడి కోసం నేనైతే చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు, కానీ దీంతో అయితే ఆథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది. వేయించుకున్న పెసరపప్పుని నీట్ గా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. అలాగే రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే కిచిడిలోకి కాంబినేషన్ గా మిక్స్ వేస్ట్ చేస్తున్నాను. ఆవ నూనె ఉంటే అదే వేయండి, కర్రీలోకి అదే బాగుంటుంది. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంఫ్, నల్ల జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంతో పాటు అల్లం ముక్కలు, కట్ చేసుకున్న కొన్ని వెజిటబుల్స్ వేసుకున్నాను. వెజిటబుల్స్ కాసేపు వేగిన తర్వాత పాలకూర, క్యాబేజీ కూడా వేసుకున్నాను. వీటితో పాటు కొన్ని నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకున్నాను. ఈ కర్రీకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయట్లేదు. వెజిటబుల్స్ నుంచి వచ్చిన వాటర్ తోనే చక్కగా కుక్ అయిపోతుంది. ఇందులో నేను ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్ తో పాటు కొంచెమంత షుగర్ కూడా వేసుకుంటున్నాను. ప్యూర్ వేసి తినే వాళ్ళు గానీ పూజ రోజుల్లో గానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి కూడా యూజ్ చేయట్లేదు. ఇంకా లాస్ట్ లో కొంచెమంత కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే కిచిడి కోసం ఒక పెద్ద గిన్నెలో నానబెట్టుకున్న రైస్, పప్పు వేసుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాస్ పప్పు, 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అంటే 3 గ్లాసులకి 10 గ్లాసుల వాటర్ ని బాయిల్ చేసి వేసుకున్నాను. వాటర్ కాస్త ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువైతే అసలు వేయకూడదు. సగం ఉడికించుకున్నాక సరిపడా ఉప్పు, పసుపు, టమాటో ముక్కలు కూడా వేసి కంప్లీట్ గా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిచిడి కోసం నెయ్యి తాలింపు వేసుకుంటున్నా. జీరా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తేజ్పత్తా, ఇంగువ, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా తాలింపు, కొత్తిమీర, చిన్న ముక్కంత బెల్లం కూడా వేసి మిక్స్ చేసుకున్నా. బెంగాల్లో ఎలాంటి శుభకార్యమైనా ఈ కిచిడి అయితే చేసుకుంటారు. తినడానికి చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వీటితో పాటు టమాటో, ఖర్జూరం చట్నీ కూడా చేశాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.